రీసెంట్‌గా 'సంధ్య థియేటర్' అందరికీ తెలిసొచ్చింది. అండ్ అసలు దానికి గల ఫేమ్ ఏంటి? అంటే అది ఎట్లా ఉంటది ఏంటని. కానీ మొన్న జరిగిన సంఘటన తర్వాత అందరూ కూడా అసలు ఇక్కడ ఎందుకు అంత స్టార్డము, అసలు ఈ 'సంధ్య థియేటర్' ఎందుకు అంత ఫేమస్ అని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉన్నారు. మీరు దానికి సంబంధించిన ఏమైనా ఇన్సిడెంట్ చెప్తారా? మీకు తెలిసింది. 'సంధ్య థియేటర్' ఎందుకు ఫేమస్ అయింది అంటే, ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఒక థియేటర్ సెంటిమెంట్ ఉంటుంది కొన్ని ఊళ్ళలో. సో ఇప్పుడు మనం మహేష్ బాబు గారి సినిమాలు ఆడుతున్నాయి అంటే హైదరాబాద్లో సుదర్శన్ థియేటర్ ఆయనకు ఫేమస్ అది. ఎందుకంటే ఆయన ప్రతి సినిమా బిగ్ సినిమాలన్నీ అక్కడే సూపర్ హిట్స్ అయినాయి, అక్కడే ఇండస్ట్రీ హిట్స్ అయినాయి. ఆ థియేటర్ వాళ్ళ ఫ్యాన్స్కి ఒక సెంటిమెంట్ అయిపోద్ది అనమాట. అట్లా మెగా ఫ్యామిలీ మూవీస్ చిరంజీవి గారి కానీ, పవన్ కళ్యాణ్ గారి కానీ, అట్లాగే ఇంకెవరి తర్వాత వచ్చిన యాక్టర్స్ కానీ, అందులో సెంటిమెంటల్గా చాలా లాంగ్ రన్, అలాగే చాలా సూపర్ హిట్ కలెక్షన్స్ వచ్చాయి అనమాట ఆ థియేటర్లో. ఇంకా పవన్ కళ్యాణ్ గారిది అయితే ఒక బిగ్గెస్ట్ రికార్డ్ ఇప్పటికే, అది నాకు తెలిసి ఎవరు కొట్టినట్లేరు. ఎందుకంటే 200 days ఆడిన తొలి ప్రేమ సినిమా సంధ్యలో. అట్లాగే గుంటూరులో ఇంకో చోట ఏదో థియేటర్లో ఆడింది. సో 200 days ఆడింది అప్పట్లోనే, ఒక లవ్ స్టోరీ. సో చాలా గొప్పగా చెప్పుకున్నారు 1998లో సంథింగ్ అప్పుడు. సో మరి దిల్ రాజు గారు ఈ సినిమా నైజాంలో కొనుక్కున్నారు. సో ఆయనకి ఇది ఒక పెద్ద ప్రాఫిటబుల్ వెంచర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమాని నైజాం మొత్తం కూడా 63 లక్షలకు కొనుక్కున్నారంట. అప్పటికి 63 లక్షలు అంటే చాలా పెద్ద బడ్జెట్ అది. అంటే ఈరోజు మన సినిమాలకు ఎంత వర్త్ కొంటున్నారో అప్పటికి 63 లక్షలు అంటే చాలా ఎక్కువ. సో అలా కొన్నాక ఈ 200 days రన్ అయ్యేసరికి ఓన్లీ సంధ్య థియేటర్లోనే 65 lakhs వచ్చినాయి సినిమాకి. అంటే 63 కొన్నారు మొత్తం తెలంగాణని, 65 ఓన్లీ సంధ్య నుంచి వచ్చినాయి. సో అప్పటి నుంచి ఇంక ఇది పవన్ కళ్యాణ్ గారికి కంచుకోట అయిపోయింది అనమాట సంధ్య థియేటర్ అనేది. సో ఇప్పుడు మనం లాస్ట్ బర్త్డేకి గబ్బర్ సింగ్ చేసినప్పుడు హరిభక్తుల స్నానం అని చెప్పి ఎడిట్స్ కానీ, సో వాళ్ళు ఇంకా దాన్ని పవర్ స్టార్ పైన ఒక ఇది పెట్టుకున్నారు, పవర్ స్టార్ కింగ్డమ్ లాగా సంధ్య థియేటర్ ఇంకా వాళ్ళకి ఎంబ్లం, అదే వాళ్ళకి సెంటిమెంట్ థియేటర్లో పెట్టేసుకున్నారు అనమాట. సో తొలి ప్రేమ నుంచి తర్వాత ఆయనకి చాలా హిట్స్ పడ్డాయి దాంట్లోనే. అట్లనే గబ్బర్ సింగ్ 100 days రికార్డు. సో ఇంకా చాలా సినిమాలు ఇంకా అట్లా బాగా సెంటిమెంట్గా ఆడినాయి అనమాట. సో మరి సంధ్య థియేటర్ అంటే మెగా ఫ్యాన్స్కి ఒక కంచుకోట అని చెప్పుకుంటారు. సో అందులో సినిమా చూడాలని చాలామంది ఎగబడి వస్తుంటారు. ఇదివరకు అల్లు అర్జున్ గారు కూడా అదేంటంటే సంధ్య థియేటర్కి వెళ్ళి ఆయన సినిమాలు ఇంకా మెగా ఫ్యామిలీ సినిమాలు అన్నీ చూసేవాళ్ళు. కాలక్రమేణా ఆయన కొంచెం తగ్గించి ఆయన సినిమాలకు మాత్రమే వెళ్తాం స్టార్ట్ చేశారు. సో మొన్న ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇప్పుడు అందరూ ఆ సంధ్య థియేటర్ ఓనర్ని, మేనేజర్ని అరెస్ట్ చేశారంట. సో ఇప్పుడు అసలు ఏం జరిగిందని కనుక్కోవడానికి అందరూ కూడా వెళ్ళి థియేటర్లో ఆ యాజమాన్యాన్ని కనుక్కుంటున్నారు. ఈ థియేటర్లో ఎందుకు అంత ఫేమస్ ఏంటి అంటే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రికార్డు ఇది తొలి ప్రేమకి సంధ్యలో ఉందన్నమాట. సో ఇంకా చాలా థియేటర్స్లో రికార్డ్స్ వచ్చినాయి, బట్ సంధ్యాకి మాత్రం ఇది స్పెషల్ సినిమా అని చెప్పొచ్చు. 200 days ఆడింది ఇది ఒకటే సినిమా అనుకుంటా దాంట్లో నాకు తెలిసి. అంటే సంధ్య థియేటర్ ఇప్పుడు ఇంత ఫేమస్ అవడానికి మెయిన్ రీజన్ మన అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం, దాని తర్వాత జరిగే సంఘటన అంటే అట్లా కాదు, అది అందరికీ తెలుసు ఫ్యాన్స్ అందరికీ. ఇప్పుడు ఎక్కువ పాపులర్ అవుట్ ఆఫ్ ద స్టేట్ కూడా తెలిసింది అంటే ఆ సినిమా థియేటర్. ఇప్పుడు మనకు తమిళనాడులో కొన్ని థియేటర్లు ఉన్నాయి, రోహిణి అట్లా స్పెషల్ కొన్ని ఏరియాలకు థియేటర్స్ ఉంటాయి. అక్కడ విజయ్ గారి సినిమాలకి అట్లా జరుగుతూ ఉంటాయి, అజిత్ గారి సినిమాలకి, రజనీకాంత్ గారి సినిమాలకి ఫేమస్ థియేటర్లు. సో ఇప్పుడు మనకు మహేష్ బాబు గారు అంటే ఈవెన్ తమిళనాడులో కూడా చెప్తారు ఇక్కడ సుదర్శన్ ఫేమస్ అని. మరి ఎందుకంటే ఆయన ఒక్కడు కానీ పోకిరి కూడా 200 days సుదర్శన్లో. సో ఈయనకి తొలి ప్రేమ 200 days ఉంటే ఆయన పోకిరి 200 days ఉందన్నమాట సుదర్శన్లో. సో దాన్ని టచ్ చేసినోడు లేడు. పోకిరి సినిమాని నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఎప్పుడో రికార్డు బ్రేక్ చేశారు, ఫిదా మూవీ చేసినట్టుంది కలెక్షన్ లాంగ్ రన్లో సుదర్శన్లో. మళ్ళీ దాని రంగస్థలం హైయెస్ట్ ఉంది సుదర్శన్ థియేటర్లో రామ్ చరణ్ గారిది. సో అంటే ఆ రంగస్థలం పెట్టిన నెంబర్ని లాంగ్ రన్లో ఇంకెవరు తర్వాత మళ్ళీ బీట్ చేయలేకపోతుంది. బాహుబలి 2 చేయలేదు, RRR చేయలేదు, రీసెంట్గా వచ్చిన దేవరా చేయలేదు, తర్వాత వచ్చిన ఇప్పుడు పుష్ప 2 చేస్తుందో లేదో కూడా తెలియదు. సో మరి ఆ రంగస్థలాన్ని ఎవరు బ్రేక్ చేయగలుగుతారు? మరి గేమ్ చేంజర్ ఏమన్నా బ్రేక్ చేస్తుందో, లేదా పవన్ కళ్యాణ్ గారు ఓజీ వస్తే అది సంధ్యాకి వస్తుందో సుదర్శన్కి వస్తుందో తెలియదు. సో మళ్ళీ మహేష్ బాబు గారు నెక్స్ట్ వస్తే అప్పుడు రాజమౌళి గారి సినిమాతో సుదర్శన్ థియేటర్ రికార్డ్ అయితే క్రాస్ రోడ్స్ మొత్తానికి టాప్ ఉందన్నమాట హైదరాబాద్లో రంగస్థలం అనేది. సో మరి ఎలా ఏ థియేటర్కి ఆ థియేటర్ యూనిక్ రికార్డ్స్ ఉన్నాయి. మరి అట్లా సంధ్య థియేటర్ కథ అయితే దీన్ని పేరుగా చెప్పుకుంటారు. ఇప్పటికే దీని షీల్డ్ కానీ, ఇంకా హిట్ అయిన సినిమా గబ్బర్ సింగ్ షీల్డ్ కానీ, నాయక్ 50 days షీల్డ్ కానీ అన్ని ఆ థియేటర్లో పెట్టుంచుతారు డిస్ప్లేలో. సో అక్కడికి వెళ్తే కనుక మనం వాటిని విజిట్ చేయొచ్చు, చూసి ఫోటోలు దిగుతారు వాటితోనే అట్లా.